హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తక్కను. ఆఫీస్ లంచ్ బాక్స్ల కోసం ఆలోచిస్తున్నారా? సింపుల్గా ఇలా టమాటో రైస్ చేసి పెట్టండి. అన్నం, పప్పు, కూర, సాంబార్లు ఇవి కాకుండా సింపుల్గా చేసుకునే టమాటో రైస్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. నా ఛానల్లో ఇలా సింపుల్గా చేసుకునే వాంగీబాతు, లెమన్ రైస్ ఇలాంటివన్నీ ఉన్నాయి. కింద లింక్ ఇస్తాను, చూసి చేసుకోండి. టమాటో రైస్తో రైతా సర్వ్ చేసుకుని తింటే ఎంతో బాగుంటుంది. రైసు 1 కప్పు, మీడియం సైజ్ ఆనియన్ ఒకటి పొడవుగా కట్ చేసుకోండి. మీడియం సైజులో ఉండే 3 టమాటా పండ్లు తీసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. ఉప్పు 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి 2, లవంగాలు 4, యాలకులు 2, దాల్చిని 1 ఇంచ్, ఎండుమిర్చి 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కసూరి మేతి 1 టేబుల్ స్పూన్, కరివేపాకు, 3 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న వాటిని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. మెత్తగా మిక్సీ చేసుకున్న ఈ పేస్టును ఒక గిన్నెలోకి తీసుకోండి. టమాటో రైస్కు బాగా పండిన టమాటా పళ్ళు మాత్రమే తీసుకోండి. 1 కప్పు బియ్యం తీసుకొని వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న బియ్యంలోకి 1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్లు పోసి 10 నిమిషాలు పక్కన పెట్టండి. గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత తేజ్పత్తా, తాలింపు గింజలు వేసుకొని తాలింపు గింజలు చిటపట్లాడిన తర్వాత ఎండుమిర్చి ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత ఇందులో పొడుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకొని వేగిన తర్వాత 2 యాలకులు, 4 లవంగాలు, కరివేపాకు, పొడువుగా కట్ చేసుకున్న ఆనియన్స్ను వేసుకొని ఆనియన్ వేగిన తర్వాత ఇవంతా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. నా ఛానల్లో ఇలా సింపుల్గా చేసుకునే రైట్ ఐటమ్స్ వాంగీబాతు, పులిహోర, లెమన్ రైస్ ఉన్నాయి. కింద లింక్ ఇస్తాను, చూసి చేసుకోండి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం తయారు చేసుకున్న టమాటో పేస్టుని ఇందులో వేసుకొని ఈ టమాటో పేస్టు అంతా బాగా వేగిన తర్వాత ఇందులో పసుపు, కసూరి మేతి, గరం మసాలా ఇవన్నీ వేసుకొని ఆయిల్ సైడ్స్కి వచ్చేంత వరకు బాగా వేయించుకోండి. నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్లో టమాటో రైస్ను ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చో చూడండి. అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్లు పోసుకొని కుక్కర్కు మూత పెట్టుకొని వెయిట్ పెట్టుకోండి. మంటను మీడియం హీటులో పెట్టుకొని 2 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. కుక్కర్కు ఉండే ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూడండి టమాటో రైస్ ఎంత బాగా అయిందో. ఈ టమాటో రైస్ను రైతాతో సర్వ్ చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది. లంచ్ బాక్స్లకు పెట్టేటప్పుడు అన్నం కొద్దిగా చల్లారిన తర్వాత మాత్రమే పెట్టండి. వేడిగా ఉన్నప్పుడు పెట్టినట్లయితే అన్నం వాళ్ళు తినే టయానికి పాడవుతుంది. కొద్దిగా చల్లారిన తర్వాతనే లంచ్ బాక్సులకు పెట్టండి. టమాటో రైస్ను మీరు కూడా తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.